నమస్తే S99 టీవీ న్యూస్ కి స్వాగతం. నేను ప్రవళిక. ముందుగా నేటి ముఖ్యాంశాలు. నడి వీధిలో 5 నెలల పిండం పడేసిన ఘటన మచ్చబొల్లారం అంజనాపుర కాలనీలో గురువారం వెలుగు చూసింది. అంజనాపురి కాలనీలోని రహదారి పక్కన పడి ఉన్న పిండాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించినా ఎలాంటి ఆధారం లభించలేదు. రాత్రి సమయంలో వేరే ప్రాంతం నుంచి తీసుకువచ్చి ఇక్కడ పడేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఇంటి ఎదుట ఆడుకుంటున్న 3 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసిన దుండగులను పోలీసులు 9 గంటల్లోనే పట్టుకున్నారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న 4గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. రెజిమెంటల్ బజార్లో నివసించే శ్రీనివాస్ ఉమా దంపతులకు తరుణ్, కీర్తన ఉన్నారు. గురువారం మధ్యాహ్నం 1:30 సమయంలో కీర్తనకు అన్నం పెట్టేందుకు తల్లి ఉమా కిచెన్ లోకి వెళ్ళగా చిన్నారి మొదటి అంతస్తు నుంచి కిందకు వచ్చింది. 10 నిమిషాలకు తల్లి వచ్చి చూసేసరికి పాప కనిపించలేదు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తెలంగాణలో రైతుల ఆవేదనను తీర్చేవారే లేరని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల అన్నారు. ఆరుగాలం పండించిన పంటను అమ్ముకోలేకే కల్లాల్లో రైతు గుండెలు ఆగిపోతున్నాయని ఆందోళన చెందారు. గురువారం ఈ మేరకు ఆమె ట్విట్టర్ ఖాతాలో స్పందించారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు వరి మీద కిరికిరి పెడుతున్నాయని మండిపడ్డారు. కల్లాల్లో కయ్యాలు పెడుతూ హస్తినలో దోస్తానా చేయడం దుర్మార్గపు చర్య అని విమర్శించారు. పాలకులు ధర్నాల డ్రామాలతో పంటను కొనకుండా రైతులు చనిపోయేలా చేస్తున్నారని ఆరోపించారు. ఒమిక్రాన్ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలన్న హైకోర్టు ఆదేశాలను గౌరవిస్తామని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు చెప్పారు. కోర్టు నుంచి ఆర్డర్ కాపీ అందలేదని, అందిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి చర్యలు చేపడతామన్నారు. ఎయిర్పోర్టులో అందరికీ టెస్టులు చేస్తున్నామని చెప్పారు. టెస్టుల సంఖ్య పెంచాల్సిందిగా సీఎం చెప్పినట్టు తెలిపారు. థర్డ్ వేవ్ వచ్చినా తట్టుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు. ఇంటర్ బోర్డు దోబూచులాట రాను రాను వివాదాస్పదమవుతుంది. ఫస్ట్ ఇయర్ లో ఫెయిల్ అయిన విద్యార్థుల పట్ల స్పష్టమైన వైఖరి వెల్లడించకపోవడం విమర్శలకు దారితీస్తుంది. కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్న రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ దరఖాస్తులను ఎప్పుడు పరిశీలిస్తారు, నిర్ణయం ఎప్పుడు వెల్లడిస్తారో కూడా స్పష్టతనివ్వకపోవడంతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. సమస్యపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ 2వ సంవత్సరానికి సమర్థతను బేరీజు వేసుకోవడానికి పరీక్షలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరస్పరం విరుద్ధంగా ప్రకటనలు చేయడంతో ఫెయిల్ అయిన విద్యార్థుల విషయంలో బోర్డు నిర్ణయం ఏంటని అయోమయం పెరుగుతుంది. నగరంలోని స్విగ్గీ ఫుడ్ డెలివరీ బాయ్స్ నిరసన గలం వినిపించేందుకు సిద్ధమవుతున్నారు. యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన బాట పట్టనున్నారు. ఈ మేరకు సోమవారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన కారణంగా కనీస డెలివరీ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే యాజమాన్యాలకు నోటీసులు ఇచ్చిన తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ పలు డిమాండ్లను పరిష్కరించాలని కోరుతుంది. సమస్యలపై చర్చించేందుకు స్విగ్గీ యాజమాన్యానికి వారం రోజుల గడువు ఇచ్చింది యూనియన్. ఒకవేళ స్విగ్గీ యాజమాన్యం తమ డిమాండ్లను నెరవేర్చకపోతే జనవరి 5 నుంచి నిరవధిక సమ్మె చేపట్టాలని నిర్ణయించారు. సామాన్య ప్రజలు విమానం ఎక్కడం చాలా అరుదు. జీవితంలో ఒక్కసారైనా ఎక్కాలనే ఆతృతతో ఎదురు చూస్తుంటారు. అయితే వారి కల నిజమైంది. దోమ మండల పరిధిలోని కిష్టాపూర్కు చెందిన 20 మంది సాధారణ మహిళలు తిరుపతికి విమానంలో వెళ్లి తమ కల నెరవేర్చుకున్నారు. ఇక వివరాల్లోకి వెళితే గ్రామంలోని గౌడ్స్ కాలనీకి చెందిన మహిళలు పైసా కూడబెట్టుకుని తిరుపతికి విమానంలో వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు గ్రామానికి చెందిన ప్రసాద్తో టికెట్లను బుక్ చేయించుకుని అతడితో పాటే శంషాబాద్ విమానాశ్రయం నుంచి తిరుపతికి వెళ్లారు. అక్కడ శ్రీవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో మళ్లీ విమానంలో శంషాబాద్కు వచ్చారు. తమ జీవితంలో విమానం ఎక్కుతామో లేదో అనుకున్నామని, ఆ వెంకటేశ్వరి కృపతో కల సాకారమైందని తెగ సంబరపడిపోతున్నారు. తిరుమల శ్రీవారి దర్శన టికెట్లకి డిమాండ్ కొనసాగుతుంది. టీటీడీ ఆన్లైన్లో శుక్రవారం 4,60,000 టికెట్లను విడుదల చేసింది. ఒక్కసారిగా దర్శన టికెట్ల కోసం టీటీడీ వెబ్సైట్కి 14 లక్షల హిట్లు వచ్చాయి. అయినా టికెట్ల కేటాయింపు ప్రక్రియ సాఫీగా సాగింది.
55 నిమిషాల వ్యవధిలోని 4,60,000 టికెట్లను భక్తులు బుక్ చేసుకున్నారు. కాగా జనవరి 1, 13 నుంచి 22వ తేదీ వరకు రోజుకు 20,000, జనవరి 2 నుంచి 12వ తేదీ వరకు 23 నుంచి 31వ తేదీ వరకు రోజుకు 12,000 చొప్పున దర్శన టికెట్లను విడుదల చేసింది. కాగా జనవరికి సంబంధించి 1, 2, 13 నుంచి 22, 26 తేదీల్లో 5,500 వర్చువల్ సేవా దర్శన టికెట్లను టీటీడీ గురువారం ఆన్లైన్లో విడుదల చేయక నిమిషాల వ్యవధిలోనే బుక్ చేసుకున్నారు. ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్ వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నివాళులర్పించారు. సీఎం జగన్ వెంట మంత్రులు అంజద్ పాషా, ఆదిమూలపు సురేష్, అప్పలరాజు ఉన్నారు. వైఎస్ఆర్ ఘాట్ వద్ద మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వైఎస్ విజయమ్మ కూడా నివాళులర్పించారు. సభలు, సమావేశాలు, ప్రారంభోత్సవాలతో బిజీగా గడిపే ప్రజాప్రతినిధులు కాస్త విరామం తీసుకున్నారు. ప్రత్యర్థులు, రాజకీయాలంటూ ఎప్పుడు హాట్ గా కనిపించే నేతలు రాజకీయాలకు కాసేపు విరామం పలికి కూల్గా ఆటలాడారు. ఇందుకు సీఎం కప్ పోటీలు వేదికగా నిలిచాయి. శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలన ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో గురువారం క్రీడా పోటీల ప్రారంభోత్సవం సందర్భంగా ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం కబడ్డీ అంటూ బరిలోకి దిగారు. స్వయంగా తన కుమారుడు చిరంజీవికి నాగ్తో తలపడి స్పీకర్ తమ్మినేని కబడ్డీ ఆడడం అందరినీ అలరించింది. సముద్ర, మంచినీటి, ఉప్పునీటి, మత్స్య ఉత్పత్తులతో పాటు డ్రై ఫిష్, డ్రై ప్యాన్, చేప, రొయ్య పచ్చళ్ళు కూడా అక్కడే లభిస్తాయి. వీటిలో ఏది కావాలన్నా స్వయంగా వెళ్లి తెచ్చుకోవచ్చు, లేదంటే ఇంట్లోనే ఉండి డోర్ డెలివరీ ద్వారా పొందవచ్చు. వీటి శాంపిల్స్ ను ఆక్వా ల్యాబ్స్ లో పరీక్షించిన తర్వాత షిప్ ఆంధ్ర హబ్ రిటైల్ అవుట్లెట్స్ ద్వారా వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయి. ప్రజలకు ప్రోటీన్లతో కూడిన ఆహారం అందేలా మత్స్య ఉత్పత్తుల తలసరి వినియోగాన్ని పెంచే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున షిప్ ఆంధ్ర ఆక్వా హబ్లను ఏర్పాటు చేస్తుంది. సీఎం వైఎస్ జగన్ సంక్షేమ అభివృద్ధి పాలనకు బాసటగా ఓ మహిళ భూరి విరాళం అందించింది. పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజనం మండలంలోని వెల్లివెన్నులో 10 పడకల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. ఈ పీహెచ్సీ నిర్మాణానికి దివంగత బురుగుపల్లి సుబ్బారావు భార్య సీతమ్మ తన వంతుగా 3 కోట్లకు పైగా విలువైన ఎకరం భూమిని విరాళంగా ఇచ్చారు. ఈ నెల 21న సీఎం జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు నాడు ఆమె తన భూమిని ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ చేశారు. ఈ విషయమై గురువారం ఆమె మాట్లాడుతూ తన భర్త సుబ్బారావు జ్ఞాపకార్థం ఆసుపత్రి నిర్మాణానికి సహకారం అందించినట్లు చెప్పారు. శ్రీలంక ప్రధాని మహిందా రాజపక్సే కుటుంబ సమేతంగా గురువారం తిరుమలకు చేరుకున్నారు. తిరుమలలోని శ్రీకృష్ణ విశ్రాంతి గృహం వద్ద ఆయనకు ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, టీటీడీ ఏఈఓ ఏవి ధర్మారెడ్డి తదితరులు స్వాగతం పలికారు. రాజపక్సే తన కుటుంబంతో కలిసి నేడు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు. అంతకుముందు రేణిగుంట విమానాశ్రయంలో మహిందా రాజపక్సేకు సాదర స్వాగతం లభించింది. విమానాశ్రయంలో వారికి భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా నృత్య ప్రదర్శనలతో విద్యార్థులు స్వాగతం పలికారు. 3 ఏళ్ల వయసులో అదృశ్యమైన బాలుడు మళ్లీ 14 ఏళ్లకు కనిపించడంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఉద్వేగానికి లోనై బిడ్డను గుండెలకు హత్తుకున్నారు. మదనపల్లె పట్టణం నీరుగట్టువారి పల్లెకు చెందిన శంకర్, రెడ్డమ్మ దంపతుల కుమారుడు ఆకాష్ 3 ఏళ్ల వయసులో ఇంటి దగ్గర ఆడుకుంటుండగా అదృశ్యమయ్యాడు. దీంతో తల్లిదండ్రులు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు అప్పటి నుంచి గాలింపు చేపట్టారు. మదనపల్లె మండలం రామాపురానికి చెందిన వెంకటరమణ, లలిత దంపతులు 14 ఏళ్లగా ఓ బాలుడిని పెంచుకుంటున్నట్లు సిఐ నరసింహులకు సమాచారం వచ్చింది. వారిని విచారించగా 2008లో నీరుగట్టువారి పల్లెలో బాలుడు దొరికినట్లు ఒప్పుకున్నారు. దీంతో బాలుడిని ఆకాష్గా గుర్తించిన పోలీసులు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వారొచ్చి తమ బిడ్డను చూసి ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యారు. పట్టరాని సంతోషంతో బిడ్డను తమతో తీసుకెళ్లారు. పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. చెన్నైకి నీటి సరఫరా విషయంలో ఏపీ ప్రభుత్వాన్ని తమిళనాడు సర్కార్ ప్రశంసించింది. చెన్నైకి ఏపీ పూర్తి స్థాయిలో నీరు సరఫరా చేస్తుందని కృష్ణా బోర్డుకు తెలిపింది.
చెన్నైకి నీటి సరఫరాపై మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు జలవనరుల అధికారులతో గురువారం కృష్ణా బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్ వర్చువల్ విధానంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. తెలుగు గంగ చరిత్రలో తొలిసారిగా చెన్నైకి గత ఏడాది గరిష్టంగా 8.23 టీఎంసీలు ఏపీ సరఫరా చేసిందని తమిళనాడు అధికారులు చెప్పారు. ఇక ఇవి నేటి ముఖ్యాంశాలు. చూస్తూనే ఉండండి S99 టీవీ న్యూస్. దిల్సుఖ్ నగర్ మెట్రో స్టేషన్ కనకదుర్గ టెంపుల్ పక్కన శ్రీ కనకదుర్గ మెడికల్ షాప్ గత 40 సంవత్సరాలుగా ప్రజలకు సేవలందిస్తున్న ఈ షాప్ యాజమాన్యం హోమ్ డెలివరీ సౌకర్యం కూడా అందిస్తుంది. అంతేకాదు అన్ని రకాల మందులపై 20% డిస్కౌంట్ కూడా ఇస్తుంది. నా పేరు సత్యనారాయణ. శ్రీ కనకదుర్గ మెడికల్ షాప్లో నేను మందులు తీసుకుంటూ ఉంటాను. నాకు ఎలాంటి చిన్న చిన్న సమస్యలు వచ్చినా, దగ్గు, దమ్ము, జ్వరం, గాలు నొప్పి, కడుపు నొప్పి, విరోచనాలు ఏదొచ్చినా నేను ఈ షాప్కి వస్తాను. ఈ షాప్లో నేను మందులు తీసుకుని వెళ్తూ ఉంటాను. నాకు క్రమం తప్పకుండా నాకు 2-3 రోజులు తగ్గిపోతూ ఉంటుంది. నాణ్యమైన మందులు ఇస్తూ ఉంటారు. ఈ మందులో కూడా మనకు చాలా డిస్కౌంట్ ఉన్నది, 20% డిస్కౌంట్ ఉన్నది. చాలా తక్కువ ధరలో నాకు మందులు లభిస్తూ ఉంటాయి. నాకు చాలా 20 ఏళ్ళ నుంచి నేను ఈ ఒక షాప్లోనే మందులు తీసుకుంటూ ఉంటాను. నాకు నమ్మకమైన షాపు. మందులు కూడా నాకు చాలా తక్కువ ధరలో నాకు ఇస్తూ ఉంటారు వీళ్ళు.